ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వ్యూహ రచనలో వైసీపీ అధినేత దూకుడు పెంచారు. అందరికంటే ముందుగానే అభ్యర్థులను ఖరారు చేసి ప్రచారంలో దూసుకుపోవాలని ప్రణాళికను రచిస్తున్నారు. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ వేదికగా భవిష్యత్ కార్యాచరణను రచిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ప్రకటించనున్నారు. అదే అభ్యర్థుల జాబితాగా మారనుంది. వైసీపీ అభ్యర్థుల తొలి జాబితా హెచ్ఎంటీవీ చేతికి చిక్కింది. ఇదే ఫైనల్ కానుంది. మొత్తానికి దాదాపు 15 రోజులుగా సాగుతున్న సుదీర్ఘ కసరత్తుకు తెరపడింది. గెలుపు గుర్రాలు ఎవరో తేల్చేశారు వైసీపీ అధినేత జగన్. ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించిన ఇన్ఛార్జీలను జగన్ కాసేపట్లో ప్రకటించనున్నారు. ఇదే అసెంబ్లీ అభ్యర్థుల తుది జాబితా. వీరిలో కొందరు ఎంపీలకు ఎమ్మెల్యే టికెట్లు, కొందరు ఎమ్మెల్యేలకు స్థాన చలనం కలిగింది. మరికొంతమంది సిట్టింగ్లకు టికెట్ దక్కలేదు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 4 సిట్టింగులకు ఈసారి టికెట్లు లేనట్టే అని తేలిపోయింది. జ్యోతుల చంటిబాబు, పర్వత ప్రసాద్, పెండెం దొరబాబు, కొండేటి చిట్టిబాబులకు ఈసారి టికెట్లు దక్కలేదు. మంత్రి విశ్వరూప్ స్థానంలో అతని కుమారుడు పినిపెట్ శ్రీకాంత్ కు టికెట్ ఖరారైంది. ఎంపీలు మార్గాని భరత్, వంగ గీతలు అసెంబ్లీ బరిలో దిగనున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక సిట్టింగ్ కు టికెట్ దక్కలేదు. పోలవరం ఎమ్మెల్యేకు బదులుగా ఆయన భార్య రాజ్యలక్ష్మికి టికెట్ కేటాయించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రుల స్థానాలు మారలేదు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వ్యూహ రచనలో వైసీపీ అధినేత దూకుడు పెంచారు. అందరికంటే ముందుగానే అభ్యర్థులను ఖరారు చేసి ప్రచారంలో దూసుకుపోవాలని ప్రణాళికలు రచిస్తున్నారు. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ వేదికగా భవిష్యత్ కార్యాచరణను రచిస్తున్నారు వైసీపీ అధినేత జగన్. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి వినయ్ లైవ్ ద్వారా అందిస్తారు. వినయ్, నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ కి సంబంధించి వై నాట్ 175 టార్గెట్ గానే ఇటు జగన్ కార్యాచరణను అప్పటి నుంచి రూపొందిస్తున్నారు. ఇప్పటికే పార్టీ ఇన్ఛార్జీలను ఆల్రెడీ మార్చేశారు, ఇంకా మార్చే పనిలో ఉన్నారు. అప్డేట్స్ ఎలా ఉన్నాయి? శ్వేత, 2024 ఎన్నికలకు పక్కా వ్యూహాలతో సీఎం జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే గత 2 రోజుల నుంచి కూడా అభ్యర్థుల ఎంపికపై పూర్తి స్థాయిలో సీఎం జగన్మోహన్ రెడ్డి కసరత్తు మొదలు పెట్టారు. ఆ కసరత్తు ఆఖరికి చేరిందని కూడా చెప్పొచ్చు. ఈ రోజు రేపట్లో మొత్తం పూర్తి స్థాయిలో అభ్యర్థులందరూ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించబోతా ఉన్నారు. దానికి సంబంధించిన కసరత్తు అంతా కూడా తాడేపల్లి క్యాంప్ కార్యాలయంగా వేగంగా జరుగుతోంది. ముఖ్యంగా 175 నియోజకవర్గాల్లో 60 నియోజకవర్గాల మార్పులు చేర్పులతో 2024 ఎన్నికలకు తన టీంను సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం చేసుకున్నారు. ముఖ్యంగా ఆ క్యాలిక్యులేషన్ ఈక్వేషన్స్ చూసుకున్నట్టయితే ప్రధానంగా మొదటి లిస్ట్ లో 11 మందిని మార్పులు చేర్పులు చేస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక లిస్ట్ ను ప్రకటించారు. ఈ రోజు ఒక 11 మందితో ఇంకొక లిస్టు మరి కాసేపట్లో రాబోతా ఉంది. దాంట్లో అటు తూర్పుగోదావరితో పాటు అనంతపురం జిల్లాకు చెందిన మొత్తం అభ్యర్థులు ఉండబోతున్నారు. ముఖ్యంగా ఈ రోజు వచ్చే ఈక్వేషన్ చూసుకున్నట్టయితే అటు ఉమ్మడి తూర్పుగోదావరిలో 6గురిని మార్పులు చేర్పులు చేస్తూ ఒక నిర్ణయం రాబోతా ఉంది. దాంతో పాటు అనంతపురంలో ఒక 5గురిని మార్పులు చేర్పులు చేస్తూ ఒక నిర్ణయం రాబోతుంది. ఇలా మొత్తం 38 స్థానాలకు సంబంధించి రేపు సీఎం జగన్మోహన్ రెడ్డి ఫైనల్ చేయబోతున్నారు. దాంట్లో భాగంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే ఉమ్మడి తూర్పుగోదావరికి సంబంధించి ఆ లిస్ట్ అంతా కూడా ఖరారైంది. హెచ్ఎంటీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ కూడా ఇప్పుడు చూపిస్తున్నాం. అయితే దాంట్లో భాగంగా చూసుకున్నట్టయితే రంపచోడవరం ఎమ్మెల్యే గత 2019 నుంచి ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారో ధనలక్ష్మికి మరొకసారి సీట్ అనేది కూడా ఖరారైనట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. దాంతో పాటు జగ్గంపేట నుంచి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న జ్యోతుల చంటిబాబుకి వచ్చే ఎన్నికల్లో టికెట్ లేదు. ఆయన స్థానంలో తోట నరసింహానికి అవకాశం కల్పించాలని వైసీపీ అధిష్టానం నిర్ణయించినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. మరోవైపు ప్రస్తుతం సిట్టింగ్ మంత్రిగా ఉన్న దాడిశెట్టి రాజాని యథావిధంగా తుని స్థానం నుంచే
బరిలోకి సీఎం జగన్మోహన్ రెడ్డి దింపబోతా ఉన్నారు. మరొక మంత్రి కాకినాడ రూరల్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న కన్నబాబు గతంలో మంత్రిగా పనిచేశారు. ఆయనకు కూడా కాకినాడ రూరల్ నుంచి పోటీ చేసే అవకాశం సీఎం జగన్మోహన్ రెడ్డి కల్పించారు. మరోవైపు కాకినాడ సిటీ నుంచి దూరంపూడి చంద్రశేఖరే కొనసాగబోతా ఉన్నారు. అదేవిధంగా అనపర్తి నుంచి సత్తి సూర్యనారాయణ రెడ్డి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఎవరైతే ఉన్నారో ఆయనే కొనసాగుతా ఉన్నారు. ఇలా దాంతోపాటు ఇటు పిఠాపురం చూసుకున్నట్టయితే పిఠాపురంలో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే పెండం దొరబాబుకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వట్లేదు. ఆయన స్థానంలో ప్రస్తుతం కాకినాడ ఎంపీగా ఉన్న వంగాగీతను పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దింపాలని కూడా చెప్తున్నారు. గత ఎన్నికల్లో ఏదైతే పెద్దాపురం నుంచి చినరాజప్ప విజయం సాధించారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు దౌలూరు దొరబాబుని అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తా ఉన్నారు. మరోవైపు అటు అమలాపురం పార్లమెంట్కి వెళ్తే అమలాపురం టౌన్ అమలాపురం సిటీ నుంచి విశ్వరూప్ సోదరుడికి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి విశ్వరూప్ కుమారుడికి అవకాశం ఇవ్వాలని చెప్పి సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తా ఉన్నారు. అదేవిధంగా జనసేన పార్టీలో 2019 ఎన్నికల్లో గెలిచిన రాపాక వరప్రసాద్ ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కంటిన్యూ అవుతా ఉన్నారు. అతన్ని కూడా మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈసారి బరిలోకి దిగబోతా ఉన్నారు. దాంతో పాటు పి గన్నవరం ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయనకి మరొకసారి అవకాశం దక్కట్లేదని కూడా చెప్పొచ్చు. దాంట్లో భాగంగానే అక్కడ మరొక కొత్త అభ్యర్థిని కూడా రంగంలోకి దింపబోతున్నారు. మోకా రమాదేవి అనే ఆవిడకి అవకాశం ఇవ్వాలని కూడా చూస్తా ఉన్నారు. రామచంద్రపురంలో ప్రస్తుతం వేణుగోపాలకృష్ణ సిట్టింగ్ మంత్రి ఆయన ఉన్నారు. ఆయన్ని అక్కడి నుంచి రాజమండ్రి రూరల్ కి పంపాలని చెప్పి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తా ఉన్నారు. ఆయన స్థానంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడు బరిలోకి దిగబోతున్నారు. దాంతోపాటు రాజమండ్రి ఎంపీగా ఉన్న మార్గాన్ని భరత్ రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా బరిలోకి దిగబోతున్నారు. ఇలా తూర్పుగోదావరికి సంబంధించిన మార్పులు చేర్పులు అన్ని కూడా పూర్తయినాయి. దీనికి సంబంధించిన ఫైనల్ లిస్ట్ కూడా ఈ రోజు రాకపోతా ఉంది. మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చూసుకున్నట్టయితే 4 సిట్టింగ్ ఎమ్మెల్యేలకి టికెట్ దక్కట్లేదు. ఒక మంత్రికి స్థానచలం రామచంద్రపురం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వేణుని రాజమండ్రి రూరల్ కి పంపిస్తా ఉన్నారు. ఇలా ఈ లిస్ట్ అయితే మటుకి ఉమ్మడి ఈస్ట్ గోదావరి లిస్ట్ అంతా కూడా దాదాపు ఖరారైంది. పశ్చిమ గోదావరి నుంచి చూసుకున్నట్టయితే ప్రస్తుతం నరసాపురం ఎమ్మెల్యే ఉన్న ప్రసాద్ రాజుకి మరొకసారి అక్కడి నుంచి అవకాశం ఇస్తా ఉన్నారు. భీమవరం గతంలో పవన్ కళ్యాణ్ ఓడించిన గ్రంథి శ్రీనివాస్ కి మరొకసారి అక్కడి నుంచి అవకాశం ఇస్తున్నట్టు కూడా మనకి తెలుస్తా ఉంది. పాలకొల్లుకి గోపికి ఈసారి అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం సీఎం జగన్మోహన్ రెడ్డి కల్పిస్తా ఉన్నారు. దాంతో పాటు ఉండిలో పివిఎల్ నరసింహరాజు, అదేవిధంగా ఆచాడ్లో మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగరాజు మరొకసారి అక్కడి నుంచే కొనసాగుతా ఉన్నారు. దాంతో పాటు తాడేపల్లిగూడెం ప్రస్తుతం సిట్టింగ్ మంత్రిగా దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న కొట్టు సత్యనారాయణకి సీఎం జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇచ్చారు. దాంతో పాటు తణుకు ప్రస్తుతం మంత్రిగా ఉన్న కారుమూరి నాగేశ్వరరావు మరొకసారి బరిలోకి దిగబోతా ఉన్నారు. ఏలూరు నుంచి మాజీ మంత్రి ఆలనాని బరిలోకి దిగబోతా ఉన్నారు. చింతలపూడి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలిజాని మార్చి అక్కడ విజయరాజన్ అతనికి అవకాశం ఇచ్చారు. పోలవరం ఎమ్మెల్యే బాలరాజు స్థానంలో ఆయన సతీమణి తెల్లం రాజలక్ష్మికి అవకాశం కల్పించారు. నిరదోలు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న శ్రీనివాస్ నాయుడికే అక్కడి నుంచి అవకాశం దొరికింది. కొవ్వూరు నుంచి హోంమంత్రి తానేటి వంతయ్య మరొకసారి పోటీ చేయబోతా ఉన్నారు. దొందులూరు అబ్బాయి చౌదరి మరొకసారి అక్కడి నుంచి పోటీ చేయబోతా ఉన్నారు. గోపాలపురం తలారి వెంకట్రావు ప్రస్తుతం ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారో ఆయనకే మరొకసారి అవకాశం ఇచ్చారు. ఇంకా ఉంగుటూరు కూడా సేమ్ సిట్టింగ్ ఎమ్మెల్యేనే కొనసాగుతా ఉన్నారు. అక్కడి నుంచి పుప్పాల శ్రీనివాసరావుకి అవకాశం ఇచ్చారు. ఇలా మొత్తం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా చూసుకున్నట్టయితే ఒక్క సిట్టింగ్ ఎమ్మెల్యేకి మాత్రమే అవకాశం దక్కలేదు. మిగతా వాళ్ళందరికీ కూడా యథావిధిగా అవకాశం కల్పించారు. పోలవరం ఎమ్మెల్యే ప్లేస్ లో ఆమెకి భారీగా అవకాశం కల్పించారు. మొత్తం మంత్రులందరూ కూడా సేఫ్ లిస్ట్ లోనే ఉన్నారు. ఎవరి స్థానాలు కూడా మారిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అక్కడ ఉన్న లిస్ట్ లో అందరూ కూడా ఉన్నారు. ఇలా మొత్తం ఉమ్మడి తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా క్యాలిక్యులేషన్ అంతా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి మొత్తం కూడా పూర్తి చేశారు. ఇప్పుడు HMTV స్క్రీన్ పైన ఏదైతే ఉందో వాళ్ళందరికీ కూడా అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. శ్వేత, వినయ్, ఓవరాల్ గా చూసుకుంటే వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. వీరిలో మీరు అన్నట్లుగా 60 నుంచి 70 స్థానాలకు మార్చేయడం చూస్తుంటే ఇందులో ప్రధానంగా ఎప్పటి నుంచో జగన్ తాడేపల్లికి పిలిపించి ప్రతి ఒక్కరిని మాట్లాడుతున్నారు. వీళ్ళలో ప్రధానంగా మార్చే వాళ్ళలో మనం గనక చూసుకుంటే పనిచేయని వారు, సిట్టింగుల్లో పనిచేయని వారు ఎక్కువ ఉన్నారు, లేదా వ్యతిరేకత ఏ నియోజకవర్గాల్లో ఉందో వారు, లేదా సామాజిక వర్గాలు, ఇవన్నీ బేరీజు వేసుకొని చూసుకుంటున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత కూడా అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో, టికెట్ దక్కని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భవిష్యత్తు మీద గ్యారంటీ ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఓవరాల్ గా వీళ్ళందరికీ సంబంధించి 60 స్థానాల నుంచి 70 స్థానాలకు మార్చడానికి ఎలాంటి కార్యాచరణను రూపొందిస్తున్నారు అసలు?
అయితే అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని కూడా చెప్పొచ్చు. ఈ రోజు రేపట్లో పూర్తి స్థాయి అభ్యర్థులను ప్రకటించేందుకు వైసీపీ అధిష్టానం కసరత్తు చేస్తా ఉంది. దాంట్లో భాగంగానే 10 రోజుల నుంచి రీజనల్ కోఆర్డినేటర్లతో పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా దీనిపైన దృష్టి పెట్టారు. జనవరి 1 కల్లా కొత్త అభ్యర్థులు ప్రజల్లో ఉండేటట్టు కూడా వైసీపీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ రూపొందిస్తా ఉంది. దాంట్లో భాగంగానే గత 6 నెలల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో అనేక రకాలు సర్వేలు కూడా చేపిస్తా ఉంది. స్థానికంగా సోషల్ ఇంజనీరింగ్ తో పాటు అభ్యర్థుల బలబలాలతో పాటు ప్రత్యర్థుల బలలో అన్ని కూడా క్యాలిక్యులేషన్ చేసుకుని అక్కడ అభ్యర్థిని వైసీపీ అధిష్టానం ఖరారు చేస్తా ఉంది. దాంట్లో భాగంగానే 2024 ఎన్నికలు ఒక టఫెస్ట్ కాంపిటీషన్ ప్రతిపక్షాల నుంచి ఉన్న నేపథ్యంలో ఎటువంటి ఆప్షన్ ని వదులుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తా ఉన్నారు. అభ్యర్థుల ఎంపిక అనేది ఆలస్యం చేస్తే, ఎందుకంటే ఇంత 60 నుంచి 60 స్థానాల్లో మార్పులు చేర్పులు చేస్తాం కనుక ఈ ఆలస్యం అయితే అది బూమరాంగ్ అయ్యే అవకాశం ఉందని చెప్పి సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. దాంట్లో భాగంగానే 4 నెలలకు ముందు ఎప్పుడు కూడా రాజకీయ చరిత్రలో జరగని విధంగా అభ్యర్థులందరినీ కూడా ముందే ప్రకటిస్తున్నామని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సర్కిల్స్ జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే అటు ఎమ్మెల్యేని ఎంపీగా తీసుకురావడం, ఎంపీని ఎమ్మెల్యేలుగా తీసుకురావడం, ఎక్కడి వరకు అయితే అకామిడేట్ చేయగలుగుతాం వాళ్ళందరినీ కూడా అకామిడేట్ చేస్తా ఉన్నారు. మిగిలిన వారిని ఎవరికైతే అటు ఎక్కడ కూడా అకామిడేట్ చేయలేకపోకుండా సోషల్ ఇంజనీరింగ్ వర్కౌట్ కాకుండా స్థానిక పరిస్థితులు అనుకూలించే వాళ్ళందరికీ కూడా టికెట్లు ఇవ్వలేమని చెప్పి కూడా చాలా ఖచ్చితంగా చెప్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇప్పటికే ఏదైతే ఫస్ట్ లిస్ట్ లో ఒక ఇద్దరికి అవకాశం లేదు, ఈ రోజు వచ్చే లిస్ట్ లో దాదాపు ఒక 4 నుంచి 5 అవకాశం లేకుండా కూడా పోయేది. అట్లా ఓవరాల్ గా ఒక 15 నుంచి 20 మందికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్లకి టికెట్లు దక్క వీళ్ళందరూ కూడా వైసీపీ అధిష్టానం చాలా వరకు కూడా భరోసా ఇస్తుంది. పార్టీ అధికారంలోకి వచ్చిన డెఫినెట్ గా మంచి పదవులు ఇస్తాము, మీకు అండగా ఉంటాము, ఎమ్మెల్సీలు ఇస్తామని చెప్పి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరికీ కూడా క్లారిటీ ఇస్తా ఉన్నారు. మొన్నటి వరకు కూడా అటు పశ్చిమ గోదావరి పోలవరం ఎమ్మెల్యే చూసుకున్నట్టయితే మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తా ఉన్నారు. జగన్ కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసి ఆయన పార్టీలోకి వచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ అతనికి సరిగా గ్రాఫ్ లేదని చెప్పి కూడా అతన్ని మార్చాలని చెప్పి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి భావించారు. అతన్ని రాజ్యసభ పంపిస్తానని చెప్పి కూడా అతనికి హామీ ఇచ్చారు. అయితే మరొకసారి అక్కడున్న ఈక్వేషన్స్ అన్ని కూడా పరిశీలించింది పార్టీ అధిష్టానం. ఆయన సతీమణికి అవకాశం కల్పించాలని కూడా చూస్తా ఉంది. ఎందుకంటే అక్కడ మహిళ కావడంతో కొద్ది ఈక్వేషన్ మారింది, అక్కడ ఉంటే గెలుస్తుందని చెప్పి కూడా వైసీపీ అధిష్టానం భావిస్తున్నట్టుంది. అనూహ్యంగా ఆమెకి పార్టీ అధిష్టానం కూడా అవకాశం ఇచ్చింది. ఇలా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అన్ని నియోజకవర్గాల్లో కూడా బలబలాలతో పాటు అటువైపు జనసేన టీడీపీ పొత్తుతో కలిసి వస్తే కనుక ఆ ప్రభావం ఏ విధంగా ఉంటుంది, స్థానిక పరిణామాలతో పాటు ఈ సోషల్ ఇంజనీరింగ్ లెక్కలు ఏ విధంగా చూసుకోవాలని దానిపైన కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టారు. దాంట్లో భాగంగానే పూర్తి స్థాయిలో 175 నియోజకవర్గాల్లో కూడా గత 6 నెలల నుంచి కూడా పూర్తి స్థాయిలో వర్కౌట్ చేస్తా ఉన్నారు. స్థానిక పరిస్థితులతో పాటు సర్వేల పైన ఎప్పటికప్పుడు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి నివేదికలు తెప్పించుకోవడంతో పాటు అన్ని కూడా పరిశీలిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికలు 4 నెలల సమయం ఉన్న నేపథ్యంలో మొత్తం జనవరి 1 కల్లా కూడా అభ్యర్థులు ఎంపిక చేయాలని చెప్పి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తా ఉన్నారు. అనుకున్న టార్గెట్, అనుకున్న లక్ష్యం ప్రకారమే ఈ రోజు రేపట్లో మొత్తం పూర్తి స్థాయిలో అభ్యర్థులను కూడా ప్రకటిస్తారని కూడా మనకి తాడేపల్లి పార్టీ వర్గాల నుంచి కూడా అందుతా ఉన్నాయి. దాంట్లో భాగంగానే మొత్తం వచ్చే ఎన్నికల్లో ఒక 60 మందిని మార్పులు చేర్పులతో సీఎం జగన్మోహన్ రెడ్డి తన టీం ని సిద్ధం చేసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. గత ఎన్నికల్లో ఎవరైతే 2019 ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారో అందులో ఓ 15 నుంచి 20 మందికి వచ్చే ఎన్నికల్లో అవకాశం ఇవ్వలేమని చెప్పి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు. వాళ్ళకి ఎందుకు టికెట్లు ఇవ్వలేకపోతాం అనేది కూడా చాలా క్లారిటీ ఇచ్చారు. అందులో భాగంగానే ఇప్పటికే అటు పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లతో పాటు సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళకి ఎందుకు టికెట్లు ఇవ్వలేకపోతాం అనేది కూడా చాలా క్లియర్ గా వివరించారు. ఒకవేళ పార్టీ నిర్ణయం మేరకు స్టిక్ ఆన్ అయితే పార్టీలో ఉంటారు, లేని పక్షంలో పార్టీ నుంచి వెళ్ళిపోయినా కూడా పర్లేదని చెప్పి చాలా కాన్ఫిడెన్స్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే అంశాన్ని అటు సజ్జల రామకృష్ణారెడ్డి, సాయిరెడ్డి సుబ్బారెడ్డి లాంటి సీనియర్ నాయకులు కూడా వాళ్ళందరూ కూడా చాలా క్లారిటీగా చెప్తా ఉన్నారు. మొత్తం మీద 2024 ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక విషయంలో చాలా క్లారిటీగా సీఎం జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్తా ఉన్నారు. ఈ రోజు రేపట్లో పూర్తి స్థాయిలో అభ్యర్థులన్నీ కూడా వైసీపీ అధిష్టానం ప్రకటించబోతా ఉంది. శ్వేత, వినయ్, అయితే బీసీ ఓట్లు ఎక్కువగా ఉన్న ప్లేసెస్ లో ఎక్కడైనా సరే బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని కూడా పార్టీ ఇన్ఛార్జీలుగా ప్రకటించే అవకాశం ఉంది అని చెప్పి కూడా టాక్స్ వినిపిస్తున్నాయి. సో ఓవరాల్ గా ఫైనల్ లిస్ట్ జాబితా సంక్రాంతికి విడుదలయ్యే ఛాన్స్ ఉందని కూడా టాక్స్ వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి అప్డేట్స్ ఎలా ఉన్నాయి? అయితే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటు ఎన్నికలైనా ఇటు పార్టీ పదవులైనా ఏ పదవులైనా సరే సోషల్ ఇంజనీరింగ్ పక్కా సీఎం జగన్మోహన్ రెడ్డి
ఫాలో చేస్తూ ఉంటారు. దాంట్లో భాగంగానే 2019 ఎన్నికల్లో అతను అధికారం చేపట్టిన దగ్గర నుంచి కూడా ఈ సోషల్ ఇంజనీరింగ్ అన్నది చాలా పక్కాగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఫాలో చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. దాంట్లో చూసుకున్నట్టయితే అటు కార్పొరేషన్ పదవులు కావచ్చు, రాజ్యసభ స్థానాలు కూడా ఎప్పుడూ లేని విధంగా బీసీ ఎస్సీ మైనార్టీలకి సీఎం జగన్మోహన్ రెడ్డి అవకాశం కల్పించారు. 2019 ఎన్నికలకు ముందు ఏదైతే ఈ బలమైన ఈ సామాజిక వర్గాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నాయి కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా మంచి జరుగుతుందని చెప్పి సీఎం జగన్మోహన్ రెడ్డి భావించారు. దాంట్లో భాగంగానే సీఎం జగన్మోహన్ రెడ్డి అనుకున్నట్టే ఆ బీసీ ఎస్సీ మైనార్టీలు అందరూ కూడా గంప గుర్తుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయడంతో ఆ ఫిగర్ అనేది కూడా 151 చేరు భారీ మెజారిటీతో సీఎం జగన్మోహన్ రెడ్డి సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత కూడా దాన్ని అదే విధంగా కూడా ఫాలో చేస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్లారు. అంటే 2024 ఎన్నికలకు సంబంధించి కూడా ఆ ఓట్ బ్యాంక్ అంతా కూడా ఫిక్స్ చేసుకునే విధంగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి కార్యాచరణ రూపొందిస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే బీసీ ఎస్సీ మైనార్టీలకు ఎక్కువ శాతం అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. ముఖ్యంగా అటు పార్లమెంట్ లో కావచ్చు, ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీసీలకు ఎక్కువ అవకాశం ఇచ్చేటట్టు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తా ఉన్నారు. గత ఎన్నికల్లో పోలిస్తే అటు పార్లమెంట్ కావచ్చు, అసెంబ్లీ సెగ్మెంట్స్ లో బీసీలు ఈసారి ఎక్కువ పెంచే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఆ ఈక్వేషన్ అంతా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా పక్కాగా ఫాలో అవుతా ఉన్నారు. ఒకవైపు జనసేన టీడీపీ కలిసి పొత్తులోకి వస్తా ఉంది. అధికార పార్టీని ఈసారి ఎలా అన్నా ఓడించాలని చెప్పి ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్న నేపథ్యంలో 2024 ఎన్నికలు అనేది కూడా చాలా టఫ్ కాంపిటీషన్ జరగబోతా ఉన్నాయి. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ప్రామిసెస్ చేసామో అవన్నీ కూడా ఫిల్ఫిల్ చేసాము, డెఫినెట్ గా ప్రజల మద్దతు మనకు ఉంటుందని చెప్పి సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తా ఉన్నారు. ఈ మార్పులు చేర్పుల విషయంలో అయితే ఖచ్చితంగా, ఎందుకంటే స్థానిక పరిస్థితులతో పాటు కొంతమంది నాయకులకి స్థానిక నాయకులతో విభేదాలు ఉండడంతో అవన్నీ కూడా పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితి వస్తాయి కనుక అక్కడ కొత్త ఫేస్ ని తీసుకుని వస్తే ఖచ్చితంగా పార్టీకి ఉన్న అడ్వాంటేజ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ అంతా కూడా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ఆయా స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పి కూడా వైసీపీ నేత సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే గత 2 వారాల నుంచి కూడా ఈ అభ్యర్థుల ఎంపిక అనేది కూడా చాలా సీరియస్ గా సీఎం జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేస్తా ఉన్నారు. రీజనల్ కోఆర్డినేటర్లతో కూడా 3 గంటల పాటు సీఎం జగన్మోహన్ రెడ్డి సమావేశం అయ్యారు. దాంట్లో భాగంగానే వాళ్ళు కూడా చాలా క్లియర్ గా ఇండికేషన్ ఇచ్చారు. ఎవరైతే పార్టీ అభ్యర్థిగా ఫైనల్ చేస్తుందో అక్కడ ఆ నియోజకవర్గాల్లో వాళ్ళదే ఫైనల్, మిగిలిన వాళ్ళు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయొద్దు, పార్టీ కోసం ఎవరు కూడా పనిచేయాలంటే వాళ్ళందరినీ కూడా పంపించండి అని చెప్పి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్తారు. ఇలా 2024 సంబంధించి పక్కా ప్రణాళికలతో ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి రూపొందించుకున్నారు. ఈ రోజు రేపు సంబంధించి పూర్తి స్థాయి లిస్టు అభ్యర్థుల ఎంపిక అనేది జరగబోతా ఉంది. శ్వేత, రైట్ వినయ్, థ్యాంక్ యూ.